మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ మేడలోనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ కొండలే రగిలే వడగాలి కొండలే రగిలే వడగాలి నీ సిగలో పువ్వేలోయ్ నీ సిగలో పువ్వేలోయ్ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్. నమస్కారం. పాటల పూదోట యొక్క ఉత్తమాభిరుచి గల శ్రోతలందరికీ స్వాగతం. సుమారు గత 3-4 ఏళ్లుగా ఈ ఛానల్ ద్వారా మా అభిరుచిని మీతో పంచుకోవటం, తద్వారా మీరు అమూల్యాభిప్రాయాలను పంచి ఛానల్ను వెన్నుతట్టి ప్రోత్సహించడం జరుగుతోంది. ఆ ప్రోత్సాహం వల్ల మా భావాలని మీతో మరింత పంచుకోవాలనే ఉత్సాహంతో ఒక టీంలాగా మరిన్ని మంచి కార్యక్రమాలని వీడియోల ద్వారా షేర్ చేసుకోవాలనే అభిప్రాయంతో సండే స్పెషల్ కార్యక్రమంతో మీ ముందుకు రావడం జరుగుతోంది. ఇన్నాళ్ళు ఆదరించినట్టుగానే ఆదరించాలని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమ సమర్పణ. చక్రవర్తి, ఎలా ఉన్నావు? అవునాను. మనం ఇంతకుముందు ఉగాది నాడు ఒక వీడియో చేసుకున్నాం, బాగుంది, జనంలోకి బాగానే పెట్టింది. అందుకని మళ్ళీ పాటల పూదోట వారికి ఇంకొక వీడియో కావాలని ఈసారి మనం సినిమాల గురించి ఫోకస్ చేసే వీడియో ఇది. దాంట్లో భాగంగా ముందుగా నువ్వు కూడా కవి రచయితవి కాబట్టి దానికి సంబంధించి నాకేమనిపించిందంటే పాటల రచయితలని తీసుకుందాం మొదటిసారిగా. అందులో చాలామంది ఉన్నారు పూర్వం నుంచి కూడా. సముద్రాల రాఘవాచార్య గారు, సీనియర్ సముద్రాల గారు గురించి, వారి పాటల వైదుష్యాన్ని, సినిమా పాటలు, వారు పెద్ద కవి రచయిత కాబట్టి వారి గురించి మాకు వివరిస్తామని పాటల పూదోట ఛానల్కి చెప్తావా మరి? మేడల్లోన అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. అసలు ఇందులో ఒక అద్భుతమైన వేదాంతం ఉంది అని చెప్పుకుంటూ ఉంటాం మనం. అది నిజానికి ఆయన రాసింది కూడి ఎడమైతే అని రాశారు ఆయన. సముద్రాల సీనియర్ రాఘవాచార్య గారు, సముద్రాల సీనియర్ అంటాం, రాఘవాచార్య గారు వారి పేరు. కూడి ఎడమైతే పాడడంలో కుడి ఎడమైతే మరి ఆ రాసుకునే స్క్రిప్ట్ రాసుకునే వాళ్ళు ఏదో తేడా రాసుకున్నారేమో. కానీ గొప్ప విషయం ఏంటంటే ఆ కుడి ఎడమైతే పొరపాటు లేదనేది లోక ప్రసిద్ధంగా వచ్చేసింది. కూడి ఎడమైతే అనేది కాస్త ఒకరెవరో పొరపాటు రాసుకోవడం వల్ల, ఘంటసాల గారు అలాగే పాడడం వల్ల కుడి ఎడమైతే పొరపాటు లేదనేది ఒక నానుడిగా, ప్రసిద్ధమైన నానుడిగా వచ్చింది. ఇది మహాకవుల లక్షణం. మొత్తం మీద తెలుగు సినిమా పాట ఇలా ఉండాలి అని ఒక దారి వేసినటువంటి మహనీయులు సముద్రాల రాఘవాచార్య గారు. అంతకుముందు ఏదో గాసట బేసటగా ఏదో మార్గం ఉండేది, కానీ సినిమా పాట ఇట్లా ఉంటే బాగుంటుంది అని తెలుగు సినిమా పాటకు ఒక రూపం కల్పించి తీసుకువచ్చినటువంటి వారు సముద్రాల రాఘవాచార్య గారు. వారు చేసినటువంటి విన్యాసాలు కానీ అపారమైన పాండిత్యం వారికి. సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చారేమో, గొప్పగా సాహిత్యం చదువుకున్నటువంటి వ్యక్తి తెలుగు సినిమాకి ఒక పాటను, రూపాన్ని కల్పించినటువంటి మహానుభావులు. తప్పనిసరిగా తెలుగు సినిమా గురించి, తెలుగు పాటల రచయితల గురించి మనం చెప్పుకున్నప్పుడు మొట్టమొదట చెప్పుకోదగినటువంటి మహానుభావులు సముద్రాల సీనియర్, వారే సముద్రాల రాఘవాచార్య గారు. కొన్ని పాటలు ఏవో కొన్ని పాడుకుంటే వారి గొప్పతనం ఏమంటూ మధ్య మధ్యలో మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరో ఒకరు ఒక పాట పాడండి వారిది, సముద్రాల సీనియర్ వారి. మరి అందమే ఆనందం పాడగలుగుతావా నువ్వు? అంటే మీరంతా చిన్నపిల్లలు కాబట్టి వారి సినిమాలప్పుడు మేమే పుట్టలేదు, వారు కూడా పుట్టలేదు, చక్రవర్తి గారు కూడా. కానీ మేము ఈ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల వింటూ పెరిగాం. నువ్వేమన్నా పాడగలిగితే వేసిన పాటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి పాడండి. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం,
అసలు జీవించాడంటే ఆనందంతో జీవించడమే పరమార్థం అన్నమాట. భగవంతుడు మనిషిని ఆనందింపజేయడం కోసం సృష్టించాడు. చాలామంది నిరాశలో కూరుకుపోతూ ఉంటారు. కాదు, మనిషి జీవన పరమార్థం ఏంటంటే కవిత్వానికి కూడా, కళలకు కూడా అదే పరమార్థం. ఆనందం అనేదే పరమార్థం. ఓ చిత్రకళ ఉన్నా, ఒక పాట ఉన్నా, ఓ సాహిత్యం ఉన్నా, కవిత్వం ఉన్నా, కావ్యం ఉన్నా, వీటన్నిటికీ పరమార్థం ఏమిటంటే ఆనందము అన్నారు. సో మనిషి జీవితానికి చాలా పరమార్థమైనటువంటిది ఆనందం. అటువంటి ఆనందాన్ని తీసుకుని అందమే ఆనందం. మనిషి జీవితంలో ఆనందం ఉందంటే ఆ జీవితమే అందము. మనిషి జీవితం అందంగా ఉందంటే అది ఆనందంతో కూడిన జీవితము అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి అందమే ఆనందం కూడా తర్వాత కూడా ఒక నానుడిగా చాలా ప్రసిద్ధంగా వచ్చేసింది. అందమే ఆనందం అనేటువంటి ఒక పలుకుబడి వచ్చేసింది అనమాట. సీనియర్ సముద్రాల వారు సాహిత్య మర్మం, ఎలా పాట రాయాలో, ఎలా మెళకువగా రాయాలో, ఎలా ఉడుపుగా రాయాలో తెలిసినటువంటి గొప్ప వ్యక్తి కాబట్టి, గొప్ప కవి కాబట్టి, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అని అంత్యప్రాసలతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవిత సందేశాన్ని అందించినట్టు లెక్క దీంట్లో. అమ్మ నువ్వు పాట. అదే నేను చెప్పబోతున్నా. ఇదంతా దీన్ని ఏమంటారు, భావకవిత్వం అంటారా? భావకవిత్వం ఇది. అలాంటి దానికి చక్కగా కొంచెం వ్యతిరేకంగా ఒక చిలిపి పాట అన్నమాట. విలన్ని కవ్విస్తూ వ్యంగ్యంగా చక్కటి పాట. ఇది మాలాంటి పామర్లకు కూడా భలే ఉందే అనుకునేటట్టు సాహిత్య పామర్లో ఉంటాం మాలాంటి వాళ్ళకు కూడా బాగుండే, మనసుకు హత్తుకునేట్టు రాసిన గొప్పతనం. రారోయి మా ఇంటికి పాడగలవా నువ్వు? పాటలు. రావోయి మా ఇంటికి, మావా మాటున్నది, మంచి మాటున్నది. రావోయి మా ఇంటికి, మావో మాటున్నది, మంచి మాటున్నది. సినిమా పాట రాయడం చాలా తేలిక అని ఒక తేలిక భావం ఉంది కొంతమందిలో. అలా ఏం కాదండి. అసలు పాట రాయడం చాలా కష్టం. అందులో సినిమా పాట రాయడం మరీ కష్టం. ఎంతో చాకచక్యం కావాలి. ఎందుకు అంటే సంఘటనకి అనుగుణంగా మన జీవితానికి సరిపోయేట్టుగా ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను తీసుకుని కవిత్వీకరించాలి. నేను ఒక చిన్నది, ఇప్పుడు ఈ పాటలో చివరి చరణంలో చాలా అసలు విపరీతమైన వ్యంగ్యం అన్నమాట. రందైన మీగడ పెరుగున్నది, నందుకొను అవకాయ మొక్కున్నది. నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాగనంపవల్లకటి దిబ్బున్నది. ఎందుకంటే హీరోయిన్ గారు విలన్ ఉద్దేశించి పాడడంలో ఎంత చక్కటి సాహిత్యం. దీన్ని ధ్వని అంటారు. అది ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి పాటలో కంటే కూడా సినిమాలో చిత్రీకరిస్తున్నప్పుడు ఆ చిత్రీకరణలో ఆ పాత్రధారి ఎవరో పాడుతూ డాన్స్ చేస్తూ విలన్ని చూపిస్తున్నప్పుడు ప్రేక్షకులకు, శ్రోతలకు కలిగేటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుందన్నమాట. అటు వాడికి తెలియకూడదు, వాడికి అందకూడదు, ప్రేక్షకులకు మాత్రం అందాలి. దాంట్లో ఉండేటువంటి వర్మం. ఇలాంటి పాటలు రాయటం అదే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. సీన్కి తగినట్టుగా, ఘట్టాలకి తగినట్టుగా, దృశ్యాలకి తగినట్టుగా, ఆ సంఘటనలకు తగినట్టుగా పాట రాయడం, సినిమా పాట రాయడం. అంటే సినిమా పాట ఎవరైనా రాయచ్చు, అట్లా కాదు. సినిమా పాట బాగా ఉండేట్టు రాయటం అనేది చాలా చేయి తిరిగినటువంటి విషయమే తప్ప తక్కువ విషయం కాదు. అట్లాంటి దాంట్లో అట్లాంటి అందవేసిన చెయ్యి సముద్రాల రాఘవాచారి గారు. ఆయన రచనల్లోనమ్మ దేవదాస్ ఒక అద్భుతమైనటువంటి ఒక కావ్యం అనుకోండి, అలా అనుకుందాం, కావ్యం అనుకుందాం. దేవదాసులో ఇంకో పాట అందుకో, దాని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా ఉన్నాయి పాటలు వారు రాసినవి. దేవదాసులో ఇంకో పాట. ఓ దేవదా, ఓ పార్వతి, చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సోటు బూట. ఓ దేవదా, చదువు ఇదేనా మనవాసి వదిలేసి అసలు దొరల్లే సోటు బూట. అది ఆంగ్లేయులు పరిపాలించే కాలం. ఇప్పుడు ఈ పాట వినగానే మనకేమిటి ఆ దృశ్యం కనిపిస్తుంది అనమాట. ఇది సాహిత్యంలో ఉండేటువంటి గొప్పతనం అనమాట. చూడగానే ఏమనిపిస్తుంది? పార్వతి పాడుతుంది, పార్వతి దేవదాస్ సంబోధనలు ఉన్నాయి కాబట్టి పార్వతి దేవదాస్ పాడుకుంటున్నారని తెలుసు. మనవన్నీ వదిలిపెట్టేసి పాశ్చాత్య సంప్రదాయంలో సూటు బూటు వేసుకుని ఆయన ఉన్నాడు అని చెప్పడం. ఆవిడ కొత్తగా ఉంది. అప్పుడే వచ్చాడు, ఫారిన్ కంట్రీస్లో చదువుకుని వచ్చాడు. వచ్చేసరికి అదంతా
కొత్త వేషంతో కొత్త భాషతోటి కనిపిస్తే పాడే పాట. ఇది సంఘటనకి తగినట్టుగా రాయటం అంటే అన్నమాట. ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలమ్మా, మనకి తెలుగు సాహిత్యంలో కవిత్రయం ఉన్నట్టుగా తెలుగు సినిమా పాట కూడా కవిత్రయం ఉన్నారు. ముగ్గురు గొప్ప కవులు ఉన్నారు, మహాకవులు. సీనియర్ సముద్రాలు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పింగళి నాగేంద్రరావు గారు, వీళ్ళ ముగ్గురిని కలిపి సినిమా పాటకు కవిత్రయం అంటారు. అంత అద్భుతమైనటువంటి సృష్టి చేసినటువంటి మహానుభావులు ముగ్గురు కూడా. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, పింగళి నాగేంద్రరావు గారు, సముద్రాల సీనియర్. వీరు ముగ్గురిని కూడా సినిమా పాట అనగానే, తెలుగు సినిమా పాట అంటే తప్పనిసరిగా మనం ప్రాత స్మరణీయులు అన్నమాట, నిత్యం స్మరించుకోవాల్సిన తెలుగు సినిమా పాట అన్నట్టు. అలాగే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ భక్తి పాటలో కూడా చెప్పగా మాలాంటి పామరులను కూడా రంజింపజేసేది. దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో, దైవతలోక సుధాంబుధి మకర లోక శుభంకర నమో నమో, నమో 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 నమో. అద్భుతమైన పాట ఇది. ఒక ముఖ్య విషయం అంటే ఇందాక అనుకోకుండా చెప్పాను, ఇది ఘట్టానికి అనుగుణంగా రాయడం అంటే. తాను ఇన్వాల్వ్ అవుతూ రాయడం రెండో విషయం. కవి ఆ ఘట్టంలోనూ ఆ కథకు అనుగుణంగా తనని తాను ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఉదాహరణకి ఆయన శ్రీ వైష్ణవుడు సంప్రదాయం ప్రకారం, ఇదేమో శివుణ్ణి స్తుతించేటువంటి పాట. అంటే శ్రీ వైష్ణవుడు కాబట్టి నేను శివుణ్ణి స్తుతించను. శ్రీ వైష్ణవులకి ఏమీ శివుడు అంటే వ్యతిరేకత ఏమీ లేదు కూడా, కానీ అది లోకంలో అది ఒకటి ఉంది కదా. అలా లేకుండా అపప్రథ ఏమీ ఉండకుండా చక్కగా శివుణ్ణి స్తుతిస్తూ ఒక అద్భుతమైనటువంటి పాట రచించారన్నమాట. అందులో అంచప్రాసలు, ధవళాచల మందిర, అంత అందమైనటువంటి పదబంధాలండి ఇవి. కావ్యంలో రాసిన పదబంధాలు. అట్లాగా ఒక అద్భుతమైనటువంటి ఆయన రచించిన పాటల్లో మరో అద్భుతమైనటువంటి పాట దేవదేవ ధవళాచల మందిర అనేటువంటి. చాలా మంచి పాటలు ఎంచుకున్నారు మీరు ఈ ఎపిసోడ్లో. అమ్మ, నువ్వు ఏదైనా ఒక పాట పాడగలిగితే పాడు. రాజశేఖరా నీపై మోసు తీరలేదురా, రాజసాన ఏలరా, రాజశేఖరా నీపై మోసు తీరలేదురా. భలే, చాలా ఇది అసలు వెరీ పాపులర్. పాత పాటలు అనగానే చాలా ప్రసిద్ధంగా వినపడేటువంటి పాటలు ఇది ఒకటి అనమాట. జిక్కిను ఘంటసాల గారు పాడినటువంటి రాజశేఖర రాజసాన, ఇందులో శబ్ద సౌందర్యము. రాజసాన ఏలరా అని రాజసభలో నిజంగా మనం కూడా అందులో కూర్చుని పాడుతున్నట్టుగా వింటున్నట్టుగా అనిపిస్తుంది. ఆ అనుభూతి వచ్చేట్టుగా రాయటం అనేటువంటిది ఒక మహాకవులకు తప్ప, గొప్ప కవులకు తప్ప, చేయి తిరిగిన కవులకు తప్ప సాధ్యం కాదనమాట. అటువంటి అద్భుతమైనటువంటి పాటలు. ఇంకొక మంచి పాట సుశీలమ్మ మొదట్లో పాడిన లేత గొంతుకుతో, అది నీకు వచ్చా? అనురాగము అనురాగము వీసేనా ఓరే రాజా, అనుతాపము తీరేనా. రేరాదంటే ఎవరు? చంద్రుడు. అందుకని అనురాగం విరిసింది, అనుతాపం తీరేది ఎట్లా? చంద్రుడిని ఒక విరహానికి ఒక ప్రతీకగా వాడుకుంటారు. చంద్రుడు వెన్నెల ఉన్నట్టయితే విరహంలో ఉన్నటువంటి వాళ్ళకి అది ఎక్కువ విరిగికృతం చేస్తుందని ఒక ప్రసిద్ధి, లోక ప్రసిద్ధి. కవులు అలా వాడుకుంటూ ఉంటారు. అందుచేత ఓ రేరాజా అనుతాపం తీరుతుందా అని అడగటం ఎంత అద్భుతమైనటువంటి భావ సౌందర్యం అన్నమాట. ఇంకొక పాపులర్ అన్నట్టు అత్యద్భుతమైన డ్యూయట్ పాండవ వనవాసంలో. ఇక అది వింటుంటే మనకు కూడా అసలు ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయినట్టే ఉంటుంది. హిమగిరి సొగసులు ఆ పాట. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, చెల్లరేగునే మోహలు. హిమగిరి సొగసులు మురిపించును మనసులు, యోగులైనా మనసు పడే. ఇది కావ్యం. సాహిత్యం అంటే
మొత్తం కథ వచ్చేస్తుంది అనమాట. ఓ లైన్ చెప్పేసరికి ఆ కథ అంతా రావాలి. యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ అంటే ఆ విశ్వామిత్రుడు మేనక కథ అంతా కూడా ఈ 2 వాక్యాల్లో వచ్చింది. ఇలా చిత్రించడం చాలా గొప్ప విషయం అన్నమాట, సాహిత్యంలో ఒక విశేషం అన్నమాట. అంతేగాని ఇప్పటి పాటల్లాగా చాలా పచ్చి శృంగారం రాయకుండా యోగులైన మహాభోగులైన మనసు పడే మనోజ్ఞ సీమ విశ్వామిత్రుడు మేనక కథ అంతా ఈ 2 వాక్యాల్లో వచ్చింది. చాలా గొప్ప కవి అయితేనే ఇలా రాయగలుగుతారు. అలాగే ఇంకో భక్తి పాట శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ చెరువు మీద పంచవటి సీమలో తన కొలువు సౌమిత్రి ప్రేమతో తన కొలువు తీరి రాఘవుడు భామతో శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మ. లవకుశలో పాటలన్నీ కూడా ఎవర్ గ్రీన్ అన్నమాట. ఇప్పుడు మనం కొంచెం కవి గురించి చెప్పుకుంటున్నాం కదా, కవికి ఉండాల్సిన మరొక లక్షణం ఏంటంటే శాశ్వతత్వం అన్నమాట. తాను రాసిన సాహిత్యము శాశ్వతత్వం. ఇప్పుడు వాల్మీకి రామాయణం ఉంది, ఇప్పటికీ చెప్పుకుంటాం 1000 సంవత్సరాలైనా. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. అలాగా సముద్రాల సీనియర్ వారి పాటలు ఎప్పుడో 60 ఏళ్ల క్రితం, మనం పుట్టని క్రితం రాసిన పాటల్ని మనం పుట్టాక పెరిగాక ఎదిగాక ముసలివాళ్ళయ్యాక పాడుకుంటున్నాం. ఇది కవి శాశ్వతత్వానికి నిదర్శనం అన్నమాట. ఇట్లాంటి 100 పాటలు, అద్భుతమైన పాటలు. ఆ పాటలు వింటుంటే మనకు కన్నీళ్ళు వస్తాయి. ఇప్పటికి ఇంకొక చిన్న పాటతో ఇందాక చూడు దేవదేవ ధవళాచల మందిర అని పాట, దానిలోన వెంటనే నారదుడి మీదకి వచ్చి మళ్ళీ నారాయణ హరుడి గురించి నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో. ఈ అన్ని పాటల్లో కూడా అక్కడ వెంటనే దాని నుంచి దీనిలోకి రావడం అనేది చాలా అన్ని పాటల్లో అంతర్గతంగా దాంట్లో ప్రవహించేటువంటి సంగీతం కూడా అద్భుతం. ఇప్పుడు మనం ఇప్పుడు పాడుకున్న, చెప్పుకున్న, వివరించుకున్న పాటలన్నింటిలో కూడా సాహిత్యానికి సంగీతం ప్రాణం అన్నట్టుగా ఆ సాహిత్యం ఎంత బాగుందో ఆ సంగీతం దానికి తగినట్టుగా అంత బాగుంటేనే ఇవి శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయి తప్ప ఈ సంగీతము సాహిత్యాల్లో ఏది తగ్గినా కానీ అది లోపలికి వెళ్ళిపోతుంది, తగ్గిపోతుంది అనమాట. అట్లా కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని పాటల్లో సీనియర్ సముద్రాల వారిని స్మరించుకోవడమే కాదు, పరోక్షంగా మనం ఆ సంగీత దర్శకులను కూడా స్మరించుకున్నట్టే లెక్క. అయితే మీరు ఇంకా ఏమన్నా గ్రంథాలు పుస్తకాలు ఏమన్నా రాశారా? ప్రధానం రాశారు, కావ్యాలు రాశారు, కానీ అవి ఇంకెప్పుడైనా మరొక ఎపిసోడ్లో తప్పనిసరిగా చెప్పుకుందాం. సముద్రాల సీనియర్ అనగానే తెలుగు పాట, తెలుగు సినిమా పాటకి పెట్టింది పేరు. అలాగే ఆయన ప్రసిద్ధి. కానీ ఆయన కావ్యాలు రాశారు, రచనలు చేశారు. వాటి గురించి మనం ఇంకోసారి ఎప్పుడైనా చెప్పుకుందాం. ఒక మంచి కవి గురించి, గొప్ప కవి గురించి సంస్మరించుకునేటువంటి అవకాశం మనకు కల్పించారు. చాలా సంతోషం. మళ్ళీ ఎప్పుడైనా నువ్వన్నట్టుగా కవుల గురించి, రచయితల గురించి, పాట గాయని గాయకుల గురించి ఇలా ఎప్పుడైనా నీ దగ్గరికి వస్తాం, మేము చేసుకుంటాం తప్పనిసరిగా. వాళ్ళు ప్రాతస్మరణీయులు, నిత్య స్మరణీయులు కూడా. ఇప్పుడు తెలుగు సినిమా పాట నిలబడిందంటే వాళ్ళు వేసిన పునాదే, వేసే ప్రారంభం అన్నమాట. మంచిది, శుభం. ధన్యవాదాలు.